వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకున్నాను. ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అందరికి యూస్ఫుల్ అయ్యేది ఏంటది? సో ఎవ్రీ యూట్యూబర్ వాళ్ళ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏమేమి థింగ్స్ రిక్వైర్మెంట్ అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫోన్, బేసిక్స్, ఒక స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్ అనేది ఇంపార్టెంట్. మన ట్రైపాడ్ స్టాండ్ లేనప్పుడు మనం చాలా వాడతాం ఇంట్లో. ఎవరైతే రీల్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకొక పర్సన్కి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఒక వీడియో చేయాలి అంటే. అండ్ మనకు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఒక్కోసారి. నేనైతే నా ట్రైపాడ్ స్టాండ్ విత్ రింగ్ లైట్ అమెజాన్లో తీసుకున్నాను. ఇట్స్ అరౌండ్ 599, చాలా తక్కువలో అండ్ మంచిగా వచ్చింది. దిస్ ఈజ్ మై జెన్యూన్ రివ్యూ అనమాట. కొన్ని రోజులు వాడిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే 899 కూడా చూశాను, అది బాగానే ఉంది. అందుకని ఫస్ట్ తక్కువలో చూసుకుందామని మినిమం బేసిక్స్లో. దీనికంటే తక్కువ వెళ్ళమాకండి, బాగోవు. 2 years బ్యాక్ నేను మేము ఒక ట్రైపాడ్ తీసుకున్నాం అనమాట నార్మల్గా. సో అది కెమెరా పెట్టేది పోయిందనమాట. అప్పుడు చాలా డిసప్పాయింటెడ్. మళ్ళీ అది దేనికి పనికిరాదు యాక్చువల్గా. మళ్ళీ విడిగా మనం కొనుక్కోవాలన్నా అది ఎక్స్ట్రా అమౌంట్. సో నా ట్రైపాడ్ రివ్యూ చేస్తాను, దాన్ని చూపిస్తాను. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఆ ట్రైపాడ్ని చూపిస్తాను ఎలా ఉందో. యాక్చువల్గా ఇప్పుడు నేను రింగ్ లైట్ ముందు మాట్లాడుతున్నాను చూడండి. ఈ రింగ్ లైట్తో ఉన్న లైటింగ్ నేను ఇప్పుడు రింగ్ లైట్ తీసిన తర్వాత మాట్లాడుతాను. దానికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. సో చూసారు కదా, నేను తీసుకున్న స్టాండ్ ఇదే అనమాట. అండ్ ఇక్కడ రింగ్ లైట్ ఉంది, దీన్ని ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. ఒక లెవెల్ మనం కుకింగ్ వీడియోస్ తీయాలనుకుంటే ఇలా. కాకపోతే ఇక్కడ కొద్దిగా లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసుకుంటే కనుక సో ఈజీగా. సో ఇది 360 degrees అనేది తిరుగుతుంది అనమాట. మీకు కావాలంటే ఫిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా. ఇది నేను ట్రైపాడ్ లాక్ని పెడుతున్నాను చూసారా, లైటింగ్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది కదా. సో యాక్చువల్గా ఇది అనమాట, మీకు రివ్యూ కోసం తీసాను. సో ఇది జస్ట్ ఇక్కడ. అండ్ ఇంకోటి వస్తే నీట్గా వాడుకుంటే కనుక ఈజీగా 2 years వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ టైట్ చేసుకోవాలి. బిగ్గెస్ట్ మిస్టేక్ అందరికి చేసేది, చెప్పరేమో ఎవరు, నేను చెప్తున్నాను. ఇది లూజ్ చేసి ఉన్నప్పుడు ఇది ఇలా పెట్టారు, దీన్ని ఇంకా టైట్ చేయలేదు. యాక్చువల్గా ఇది ఇలా పెట్టారు, దీన్ని టైట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఫోన్ పెట్టుకున్నప్పుడు ఇది కూడా అమాంతం ఇలా కిందకు వచ్చేస్తుంది అనమాట. మేబీ పడిపోయే ఛాన్స్, పడిపోదు యాక్చువల్గా, కానీ పాడైపోతుంది. ఇంకా లూజన్లో 599 పడింది అనమాట. రింగ్ లైట్ ప్లస్ కెమెరా. ఇంకోటి కెమెరా ఒకటి పెట్టుకోవచ్చు, రింగ్ లైట్ కాకుండా అది కూడా వచ్చింది. అండ్ మరి దీన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలంటే దీనికి చూడండి, ఆల్రెడీ దీనికి రింగ్ లైట్కి ఆటోమేటిక్గా ఒక వైర్ ఇస్తారు. అండ్ మీకు చూపిస్తాను ఇప్పుడు దీనికి లైట్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే, ఒకవేళ మీరు దగ్గరలో సాకెట్ ఉంటే కనుక మీరు జస్ట్ కేబుల్కి పెట్టుకోవచ్చు. లేదు కొద్దిగా అవుటింగ్కి వెళ్తున్నారు, బయటకు వెళ్ళి తీయాలి వీడియోస్ అనుకున్నప్పుడు ఇలా మీ ఇంట్లో పవర్ బ్యాంక్ ఉంటే సరిపోతుంది. సో దీన్ని చూడండి, ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. ఆన్ ఆఫ్ చేస్తే కనుక అదో లైట్ వస్తుంది అనమాట. బాగుంది కదా. ఇప్పుడు చూడండి లైట్. సో ఒక లైట్ ఆఫ్ చేసి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది యాక్చువల్గా ఇలా వస్తుంది బ్రైట్నెస్. యూస్ అనమాట. కొద్దిగా మంచిగా లైటింగ్ అనేది బాగా పడుతుంది. మీకు ఫొటోస్ కానీ వీడియోస్కి రీల్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నో వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మీకు ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనుకుంటాను నేనైతే. లాస్ట్ టైం ఒక 300కి ట్రైపాడ్ కొన్నప్పుడు దాని కెమెరా పోయిందనమాట. మీరు ఇది కూడా చాలా జాగ్రత్త వాడుకోవాలి. అండ్ ఇందులో 4 buttons వచ్చాయి కదా, చూడండి ఇందులో 4 buttons వచ్చాయి కదా. ఇది ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ లైట్నింగ్ పెంచుకోవాలంటే ప్లస్ మైనస్ కూడా ఉన్నాయి. అండ్ తగ్గించాలంటే అలా ఓకే చేంజ్ అవుతాయి. వైట్ ఉంది అండ్ క్రీమ్ కలర్ ఉంది. క్రీమ్ కలర్ కూడా పెంచుకోవచ్చు. సో మన కేబుల్ ఏదైతే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టే కేబుల్ ఉంటుంది కదా, దాంతో స్టిచ్ చేసుకున్నా మనకు ఆటోమేటిక్గా సాకెట్లో పెట్టుకుంటే కనుక ఈజీగా సేమ్ ప్రాసెస్. లైట్స్ ఆన్ అవుతాయి, పవర్ ఆన్ చేసుకుంటే మీకు లైట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీని హైట్ అనేది, దీని హైట్ అయితే చూద్దాం. యాక్చువల్గా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే మీరు ఏ మూల పెట్టినా హ్యాపీగా ఈజీగా లైట్ కోసం వాడినా అండ్ కెమెరా కోసం వాడినా చాలా ఈజీగా. ఒక 599కి జెన్యూన్ రివ్యూ అనమాట, చాలా బాగుంది. సో ఇది ట్రైపాడ్ గురించి అండ్ రింగ్ లైట్ గురించి. బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో మీకు ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ కావాలనుకుంటే
నేను మీకు లింక్ కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో నేను షేర్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటెడ్, మేము ఓన్గా కొనుక్కున్నాం అనమాట మా మనీ తోటి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకటరౌలి అఫీషియల్. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.